మహానాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, వర్షాలు కురుస్తున్న కారణంగా ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు నిర్వహణకు ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తే అనుమతి నిరాకరించడం ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని యనమల విమర్శించారు. ఐఏఎస్ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మహానాడు నిర్వహణ మినీ స్టేడియం అనుమతి ఇవ్వకపోతే మహానాడు ఆగిపోతుందని వైసీపీ నేతలు భ్రమలో ఉన్నారని యనమల విమర్శించారు. కరోనా కారణంగా గడిచిన 3 సంవత్సరాలుగా మహానాడు నిర్వహించలేకపోయామని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా మహానాడు కోసం ఎదురు చూస్తున్నారని, మహానాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని యనమల రామకృష్ణ తెలియజేశారు. ముందుగా త్రోవగుంట వద్ద మహానాడు నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకున్న స్థలాన్ని టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, కొండేపి ఎమ్మెల్యే శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కలిసి యనమల రామకృష్ణను పరిశీలించారు. స్థలానికి సంబంధించి నాయకులు అడిగి పూర్తి వివరాలు సేకరించి అదేవిధంగా స్థలాన్ని వెళ్లడానికి ఉండే మరో మార్గాన్ని కూడా పరిశీలించారు. వీరి వెంట తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. పత్రికా మిత్రులకి విజ్ఞప్తి, అందరూ కూడా లాంచ్ చేసుకునే వస్తుందిగా విజ్ఞప్తి. పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఈరోజు 27-8 తేదీల్లో ఒంగోలులో జరుగుతున్నటువంటి మహానాడు ఢిల్లీ జూబ్లీలో గౌరవనీయులు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మహానాడు స్థలం ఎంపిక చేయటం, మరుసటి రోజు మా గౌరవనీయులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు పరిశీలన చేసి దాని యొక్క ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయంగా మేము స్టేడియం అడిగినప్పుడు కూడా స్టేడియం డబ్బులు పెట్టి స్టేడియం ఇస్తామని చెప్పి కూడా మధ్యలో అనుకోవడం, ఇవన్నీ వారి దృష్టికి తీసుకురావడం, ఆ స్థల పరిశీలన చేసి ఆ స్థలంగా మీ అందరూ కూడా అదేవిధంగా పబ్లిక్కి ప్రజలకు కావాల్సినటువంటి ఏ విధంగా అయినప్పుడు కూడా సాధన చేయడానికి, అదేవిధంగా పబ్లిక్ ఇష్యూస్ అన్ని కూడా డిబేట్ చేసి వాటిని కార్యక్రమం పెట్టడానికి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఆ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తాం. కొన్ని సంవత్సరాలు మాత్రం చేయలేకపోయాం, విశేషంగా కోవిడ్ ఉంది కాబట్టి 1-2 సంవత్సరాలు చేయలేకపోయాం, కానీ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కానీ అదేవిధంగా ఈ సంవత్సరం ఒంగోలులో మహానాడు చేయడానికి పార్టీ నిర్ణయించడం, ఇక్కడ స్థలం గురించి, మినీ స్టేడియం గురించి పార్టీ తరఫున మా వాళ్ళందరూ కూడా అప్లై చేస్తే కలెక్టరు దాడి చేశాడు, బాగా డిలే చేసి చివరికి నవంబర్ చెప్పండి మీరు సొంత ఆస్తిదారు మినీ స్టేడియం ఇది ప్రభుత్వ యొక్క ఆస్తి. ప్రభుత్వం అందరికీ సంబంధించినటువంటి, ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలు కూడా ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాల్సినప్పుడు ప్రభుత్వం ఆస్తులు కూడా ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. చాలా చోట్ల కాలేజీ గ్రౌండ్స్లో పెడతారు. మేము ఉన్నప్పుడు కూడా, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ మీటింగ్లు పెట్టుకున్నాడు, కాంగ్రెస్ మీటింగ్లో పెట్టుకున్నారు, అదేవిధంగా బీజేపీ మీటింగ్ పెట్టుకుంటారు. ఇది అందరికీ సంబంధించినటువంటి సంపద. సంపద అంటే నీటానికి కాదు, దోచుకోవడానికి కాదు, మీటింగ్ పెట్టుకోవడానికి, పబ్లిక్ ఇష్యూస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ చేయడానికి
పెట్టేటువంటి కార్యక్రమం మహానాడు అంటే మహానాడు ఒక మినీ స్టేడియంలో పెట్టుకుంటా ఉంటే జగన్కు బయలుదేరు ఒక మినీ స్టేడియం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి అనేక సందర్భాల్లో పర్మిషన్ ఇచ్చాం, పోలీసు బందోబస్తు ఇచ్చాం. అన్ని ఇంచేతంగా ఒక పొలిటికల్ పార్టీని గౌరవించడం అనేటువంటి మిగతా పొలిటికల్ పార్టీకి ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు. అటువంటి సంస్కృతి సాంప్రదాయం లేనటువంటి వాడు ఈనాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసుకున్నాడు. అంచేత అదేవిధంగా కలెక్టర్ నో అని చెప్పడం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు. ఆయన ఒక ప్రభుత్వం చెప్పినట్టుగా చేయడం అనేటువంటి కరెక్ట్ కూడా కాదు. బ్యూరోక్రసీ అనేటువంటి ఇండిపెండెన్స్ ఉంటుంది. బ్యూరోక్రసీ అనేటువంటి ఇండిపెండెంట్గా పరిపాలించాలి. ఇటువంటి కలెక్టర్ నో అని చెప్పడం నోటు మాట్లాడు కాదు, రిటర్న్గా రాసి ఇవ్వాలి. ఎందుకంటే మేము ఇవ్వడానికి డీల్ లేదు, రీజన్స్ చెప్తూ రిటర్న్గా రాసి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడం లేదు, ఇంతకుముందు ఇచ్చినటువంటి సందర్భాలు అప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి చేయడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో బ్యూరోక్రసీకి కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. అటువంటి ప్రజాస్వామ్యాన్ని పాటించకపోతే, ప్రజాస్వామ్య చర్యలు పాటించకపోతే, ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి అనేక పార్టీలు ఉంటాయి. అనేక పార్టీలకి అనేక రకాల నేతలు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఏ పార్టీ అనేది సభ నడుపుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తారు. అట్లాగే ఇది పర్మనెంట్ కూడా కాదు. 2 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం ఉంటుంది ఈ ప్రభుత్వం. డెఫినెట్గా వీళ్ళు దిగుకోవడం ఖాయం. నెక్స్ట్ టైం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి చెత్త పనులన్నీ చేసి చెత్త పనులు వేయడం ఉంటుంది. ఇటువంటి ప్రజాస్వామ్య చర్యలు చేపట్టడం అనేటువంటిది వీరి యొక్క సంస్కృతి సాంప్రదాయం. అంచేత ఈ రోజున వాడు ఇస్తే మంచిది సాంప్రదాయం. ఇవ్వకపోతే మేమేదో మీటింగ్ చేసేస్తాం, మహానాడే జరగదు అనుకోవడం అంటే తగ్గమా. రేపు మహానాడు జరుగుతుంది, గ్రాండ్గా జరుగుతుంది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మహానాడులో 3 సంవత్సరాలు వేచి చూశారు ప్రజలు, కానీ మేము కానీ 3 సంవత్సరాలు వేచి చూసాం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే ఈనాడు జనం తిరగబడుతున్నారు. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ తిరగబడుతున్నారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం ఈనాడు జగన్ ఏ విధంగా ఎండగడుతున్నామో వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా 3 సంవత్సరాలు గొడవ చేయగలడు. 3 సంవత్సరాల్లో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యించింది. ఒక రంగంలో కాదు, అన్ని రంగాల్లో ఏ రంగం తీసుకున్నప్పుడు ఆర్థిక రంగం కానీ, ఫైనాన్షియల్ సెక్టార్ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ రంగం కానీ, వెల్ఫేర్ కానీ, ఏ రంగం చూసినప్పుడు కూడా అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యించింది. పూర్తిగా వైఫల్యం చెందడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంది. ఎందుకంటే వీడు న్యాచురల్ రిసోర్సెస్ గ్రో చేస్తున్నారు. న్యాచురల్ రిసోర్స్ అనేటువంటి ఇసుక కానీ, అదేవిధంగా మిగతా మైన్స్ కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్. అంటే సహజ సంపదను మనం కాపాడుకోవాలి. ఆ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అంటే మనకు రెవెన్యూస్ వస్తాయి. ఆ రెవెన్యూస్ ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు మనం రెవెన్యూస్ వచ్చినప్పుడు ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడు రెవెన్యూస్ బాగా వస్తాయి. రెవెన్యూస్ బాగా వచ్చినప్పుడు కార్యక్రమాలు చేపట్టడానికి జరగనే ఉంటుంది. అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆస్తి అంతా కూడా గవర్నమెంట్ ట్రెజరీకి రావాలి. గవర్నమెంట్ ట్రెజరీకి రాకుండా, దాని ఆదాయాలు ట్రెజరీకి రాకుండా వీళ్ళు వైసీపీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మనుషులు పోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేతుల్లో పోతున్నాయో రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పడిపోయిందో అదేవిధంగా అప్పులు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని అప్పులు చేస్తున్న దాదాపు ఇప్పటికే యాజమాన్యుడే లెక్కేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇంకా 2 సంవత్సరాలు యావరేజ్ మీద 1,00,000 కోట్ల పైన అప్పు చేస్తున్నారు.
అంటే ఇంకా 2 లక్షలు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అంటే ఇంకా ఈ రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో కూడా ఇంకో 3 లక్షల కోట్లు చేసేటువంటి పరిస్థితి ఉంది. చేస్తే 8 + 3 11 లక్షల కోట్ల రూపాయలు మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలో దిగేటప్పటికి రాబోతుంది అప్పు. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎప్పుడు చేశాడు? నేను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. మేము అధికారం దిగిపోయేటప్పటికి 2,57,000 కోట్లు అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. అంటే 1956 సంవత్సరంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 1956 సంవత్సరంలో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి 2014, 2019 వరకు మనం చూస్తే దాదాపు 2,57,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఉంది. అంటే ఓవరాల్ అవుట్ స్టాండింగ్ డెట్. అది అయిన తర్వాత 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చింది. అంటే 8 లక్షల్లో, అంటే ఈ 3 సంవత్సరాల్లో చేసింది చూస్తే 8 లక్షల్లో నుంచి 2,57,000 కోట్లు తీసేస్తే మిగతా అప్పు అంతా కూడా ఒకసారి మీరు అందరూ గుర్తించాలి, మీరు గుర్తించాలి, ప్రజలు కూడా గుర్తిస్తారు. 56లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మొదలెడితే అప్పుడప్పుడు తీసేసింది. మీకు 2018 చివరికి చూస్తే మీకు 2,50,000 కోట్లే అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి చేసింది 8 లక్షల కోట్లు. ఇంకో 3 లక్షల కోట్లు ఇంకా అప్పు చేయడానికి ఆయన అప్లికేషన్ కూడా పెడుతున్నాడు. అదేవిధంగా బడ్జెట్లో కూడా తయారవుతున్నాడు. అంటే ఎవరు ఇప్పుడు యావరేజ్ మీద జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కట్టేటువంటి పరిస్థితి వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి 1,00,000 కోట్ల రూపాయలు కడుతూ ఉంటే అసలు మీ బడ్జెట్ ఎంత అని అడుగుతున్నాను. బడ్జెట్ చూస్తే 2,56,000 కోట్లు ఈ సంవత్సరం, 2,57,000 కోట్లు, 2,56,000 కోట్ల రూపాయలు. మహాగరిస్తే బడ్జెట్ రేపు రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో 2 టైమ్స్ ఇంకా బడ్జెట్ పెట్టాలి. ఉంటే అధికారంలో ఉంటే పెట్టినప్పుడు మీకు యావరేజ్ మీద 4%, 5% కంటే బడ్జెట్ ఇంక్రీజ్ కానప్పుడు మీకు ఎప్పుడు బడ్జెట్ తీసుకున్నాం 3 లక్షల కోట్ల రూపాయలు లోపే ఉంటుంది. మీకు ఫైనల్ ఇయర్ అంటే 2020-24 చూస్తే 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటుంది. 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే దాంట్లో 1,00,000 కోట్లు అప్పులు పోతుంది. అదేవిధంగా ఇంకో 1,00,000 కోట్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోతుంది. ఇంక వీళ్ళకి మిగిలింది ఏంటి అంటే దీనివల్ల ఈయన చేసినటువంటి దుష్ట పరిపాలన వల్ల, అదేవిధంగా ఈయన చేసినటువంటి తప్పుడు పరిపాలన వల్ల, ఈయన చేస్తున్నటువంటి అవినీతి పరిపాలన వల్ల, ఈయన చేస్తున్నటువంటి దోపిడీ పరిపాలన వల్ల నష్టపోయేది ముఖ్యంగా ప్రజల్లో కూడా బలహీన అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సిబిఎస్సీ నష్టపోతారు. ఏం చేద్దంటే భవిష్యత్తులో వెల్ఫేర్ కార్యక్రమాలు చేయడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒకవైపు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నాను అప్పులు అంటే ఇప్పుడు ఈ తరం ఉండేటువంటి పరిస్థితి విచ్చలవిడిగా దోచేసేటువంటి కార్యక్రమం పెట్టాడు. ఈ దోపిడీ కార్యక్రమం ఆయన చరిత్ర చూస్తే మనకి ప్రభుత్వంలో ఒక 4 ముందు మేము 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడనేటువంటి ఆ రోజున పిక్రోకో అనేటువంటి దాన్ని చెప్పాను. అదేవిధంగా చెప్పిన దాంట్లో 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ప్రూవ్ చేశారు. ఈడీ కానీ సిబిఐ కానీ దాంట్లో 5,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు. ఆ అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. అంటే నేను డిమాండ్ చేసేది ఏదైతే 5,000 కోట్ల రూపాయలు అటాచ్ ఈడీ చేశాడో ఆ డబ్బంతా ట్రెజరీకి తీసుకురండి. అదేవిధంగా ఏదైతే మేము ఆ రోజు ఎలిగేషన్ పెట్టామో 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకుంటున్నాడో అదంతా కూడా ట్రెజరీగానే ఇస్తే ప్రభుత్వ ధనాన్ని ట్రెజరీగానే అందిస్తే మనకు సమస్యలు లేకుండా పోతాయి. రాష్ట్రంలో వెల్ఫేర్ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయొచ్చు. అంచేత ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల రూపాయలు ఎంత వాళ్ళు నిర్ణయించారో ఈడీ కానీ అదేవిధంగా సిబిఐ కానీ నిర్ణయించారో ఆ అమౌంట్ ప్రభుత్వానికి రావాల్సింది వాళ్ళ జేబుల్లో ఎక్కడ ఉంది, వాడు ఎక్కడ దాచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాచిపెట్టిన డబ్బు ప్రభుత్వ ధనం కాబట్టి ప్రజాధనం కాబట్టి ప్రజలకు పంచాలి. అంచేత ఇక్కడ పంపించండి అని అడుగుతాను. అంచేత ట్రెజరీకి తీసుకొస్తే మనకేంటంటే అప్పులు చేయవలసినటువంటి అవసరం ఉండదు.
అదేవిధంగా మనం వడ్డీలు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి ఈజీగా కట్టవచ్చు. అదేవిధంగా వెల్ఫేర్ కార్యక్రమాలు పేదవాళ్ళకి పేదరికం తగ్గించడానికి వెల్ఫేర్ కార్యక్రమాలు చేయొచ్చు. అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి అసమానతలు తగ్గించడానికి ఈ డబ్బంతా ఉపయోగపడుతుంది. దీని గురించి మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి మేమేం చేసాం మీరేం చేసారో చెప్పండి ప్రజలు అంటే చెప్తారు, చదువు చెప్తున్నారు, గడప గడపకి లేదా కార్యక్రమాలకి భౌతిక కార్యక్రమాలకు విపరీతమైనటువంటి ఆదరణ ఇదే ఇంకా చెప్పేదేమంటే నువ్వు నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకు వచ్చింది వ్యతిరేకత అంటే నువ్వు చేసేటువంటి అవినీతి అక్రమాలు దోపిడీ విధానం అట్రాసిటీస్, మహిళల మీద దౌర్జన్యం, దళితుల మీద దౌర్జన్యం ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఇప్పుడు గడప గడపి అనే కార్యక్రమంలో ఎదురవుతుంది. దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి నువ్వు ఎన్ని కార్యక్రమాలు పెట్టినప్పటికీ కూడా అవేం వర్కౌట్ కావడం లేదు. ఒక ఉదాహరణ చూస్తే సాక్షికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. ఓకే, సాక్షికి ఎన్నిసార్లు ఇస్తారని అడ్వర్టైజ్మెంట్? ఒక రైతు భరోసానికి సంవత్సరానికి ఎన్నిసార్లు ఇస్తావు? నువ్వు ఇచ్చే డబ్బు ఎంత? నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఎంత? నీ పేపర్ పెంచి పోషించుకోవడానికి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఏం చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ అయితే ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. మొత్తం 2 నెలలకు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉందంటే నువ్వు చేసే కార్యక్రమానికి ప్రజల్లో ఆదరణ లేదనేటువంటి చాలా స్పష్టంగా అవుతుంది. అంటే ఇటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ ఆర్థికపరమైనటువంటి ఇష్యూ ఉంది. అదేవిధంగా మొత్తం ట్రెజరీని గొల చేసినటువంటి ఇష్యూ ఉంది. అదేవిధంగా వెహికల్ సెక్షన్స్ని వెల్ఫేర్ పేరుతో మోసం చేసినటువంటి నవరత్నాలు చూస్తే విచిత్రంగా ఉంటాయి. అన్నీ విడివిడిగా సబ్జెక్ట్ మాట్లాడంటే రోజులు తరపడదు. నవరత్నాల పేరుతో మోసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. 15 వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కానీ రైతుల గురించి రైతు భరోసాన్ని నిన్నటించి ఓతలు కొడతా ఉన్నాడు. ఏంటి రైతు భరోసా? నువ్వు రాగానే 24,000 కోట్లు 16,000 కోట్లు మేము ఆ రోజుకి ఇచ్చి ఉంటే 2010 మా ప్రభుత్వం హయాంలో ఇంకా 8,000 కోట్లు మాత్రమే ఇవ్వాలి మేము చివరికి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చి ఇవ్వలేకపోయాం. ఆ 8,000 కోట్లు నువ్వు ఎందుకు ఇవ్వు రైతులకి? అంచేత ఆ రోజున రుణమాఫీ కార్యక్రమంలో 24,000 కోట్లు ఎస్టిమేట్ చేశాం. 24,000 కోట్లలో మేము ఇచ్చాం. 8,000 కోట్లు మాత్రం ఇవ్వాలి చివరి దఫాగా. అది ఇవ్వలేనప్పుడు నువ్వు విభాగాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు న్యాయం చేస్తా ఉంటే అది లేదు. రైతు భరోసానే మరొక మోసం. ఇలా మోసాలు చేసుకుంటూ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ఇటువంటి మోసకార్యమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. దాదాపు మేమంతా 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో కానీ అదేవిధంగా ప్రభుత్వాలు వేరియస్ చీఫ్ మినిస్టర్ని కూడా చూశాను. కానీ ఇటువంటి ఈ రకమైనటువంటి చీఫ్ మినిస్టర్ అతని క్యారెక్టరే ఒక అవినీతి క్యారెక్టర్, అతని క్యారెక్టరే ఒక డోపిడీ క్యారెక్టర్, అతని క్యారెక్టరే ఒక ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్, అతని క్యారెక్టరే ఒక ఫ్యాసిస్ట్ పరిపాలన. ఇటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అనుకోవడం చాలా తక్కువ. ఈ ఒక ఛాన్స్ అనేది ప్రాధాన్యపడ్డాం. ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒక ఛాన్స్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. అదే రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థని బాగా కుంటుపడేటట్టు చేశావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అవాస్పాలు చేశావు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశావు. ఇన్ని రకాలైనటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. మహిళల మీద దాడులు, దళితుల మీద దాడులు, అంచేత ఇటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఈ మహానాడులో చర్చించబోతున్నాం. తీర్మానంలో కానీ మరొక విధంగా డిబేట్ చేయబోతున్నాం. అంచేతంటే ఈ మధ్య మహానాడు లేదు కాబట్టి ఒకే 3 సంవత్సరాల ఘట్టం ఒకటి. సరే 3 సంవత్సరాలు కూడా చాలామంది ఓపిక పెట్టారు. ఇప్పుడు ఎవరు ఓపిక పెట్టే పరిస్థితుల్లో ఈరోజు చూసాం కదా, ఏదో మీటింగ్ వెళ్తే మొత్తం మహిళలంతా లేచి వెళ్ళిపోతున్నారు. నేను మాట్లాడుతుంటే మహిళలంతా లేచి వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇండికేషన్ దట్ ఈస్ గోయింగ్ టు బి అవుట్ పవర్ ఇన్ ద షార్ట్ పీరియడ్. అంతేక వేరే ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఉండేదంటే ఆయన దోచుకుని ఆయన బాగుపడి ఆయన మనుషులు బాగుపడి ఎంటీ ట్రెజరీని రాబోయేటువంటి ప్రభుత్వాన్ని అప్పచెప్తున్నాడు. రాబోయేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. కాకపోతే మా మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి మా మీద బాధ్యత మంచి తీర్మానాలు, ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలు అన్ని రంగాల్లో ఒక్కో రంగానికి ఒక్కో తీర్మానం, అట్లా 14 తీర్మానాలు ప్రవేశపెట్టుకుంటున్నాం. తెలంగాణ నుంచి 1-2 తీర్మానాలు తెలంగాణ నుంచి వస్తాయి. వాటి మీద చర్చలు జరుగుతున్నాయి.
అదేవిధంగా పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. అసలు అయితే తీసుకొని తీర్మానాలు ఫైనలైజ్ చేస్తాం. ఇష్యూస్ ప్రధానమైనటువంటి ఇష్యూస్ మీద ఈ సమాజంలో ఉండేటువంటి ఏ విధమైనటువంటి దోపిడీ జరుగుతుంది, సమాజ సంపద దోపిడీ ఎలా జరుగుతుంది, వీటన్నిటి కూడా ఒక ప్రత్యేక ఇంతకుముందుగా మహానాడులో జరిగినట్టు రొటీన్గా కాకుండా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కూడా ఎత్తి చూపేటువంటి ఉదాహరణలతో పాటు ఎత్తి చూపేటువంటి మహానాడికి మహానాడు ప్రత్యేకత ఉంది. మహానాడు ప్రత్యేకంగానే తీర్మానాలు కూడా చేస్తున్నాం, అదే ఏర్పాటు కూడా ప్రత్యేకంగా చేస్తున్నాం. ఒంగోలు ప్రజలు, ఒంగోలు జిల్లా ప్రజలు, అదేవిధంగా ఇప్పుడు ఎన్ని జిల్లాలు వచ్చాయి నాకు ఐడియా లేదు, మొత్తం పాత ఎస్టీవైలు ఒంగోలు జిల్లా ప్రజలంతా కూడా సహకరించాలి. అదేవిధంగా నిజంగా వాళ్ళ జిల్లాలో జరుగుతుందని వాళ్ళు ఆనందించాలి. అంటే ప్రభుత్వం కార్యక్రమాలు మానేసి ప్రతిపక్షం చేస్తున్న కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఆ స్థితి కూడా మానాలి. అంటే అవి మెంటల్లీ అప్సెట్ జగన్మోహన్ రెడ్డి. అంచేత తెలుగుదేశం ప్రభుత్వం బాగా పైకి వెళ్ళిపోతుంది, తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ వస్తుందనేటువంటి ఒక బెంగ పట్టుకుంటుంది. అదేవిధంగా అధికారం పోతుందనేటువంటి బెంగ కూడా పట్టుకుంది. అంచేత ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. అంచేత సైకిక్ యాటిట్యూడ్లో బిహేవ్ చేస్తున్నాడు. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలి. చిన్న వయసు ఉంటుంది, ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలి. ప్రతిపక్షాలు చేసేటువంటి మీటింగ్ సహకరించాలి. ప్రతిపక్షాలు చేసేటువంటి సూచనలు ఏమైనా ఉంటే అవి కూడా యాక్సెప్ట్ చేస్తే ప్రజలు ఓవరాల్గా ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి. దానికి మేము చేస్తున్నాం కృషి. దాదాపు 4 సంవత్సరాలు, 82వ సంవత్సరంలో పార్టీ పెట్టారు. 83వ సంవత్సరంలో 82 ఐ థింక్ జూలైలో నేను పార్టీలో చేయాలి. ఇప్పటికీ పార్టీలో ఉన్నాం. అనేక చీఫ్ మినిస్టర్లు చూసాం. కానీ ఎవరైనా చీఫ్ మినిస్టర్ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలని ఆలోచించారు తప్ప అక్కడక్కడ జరిగాయి. అప్పుడు కూడా జరిగేది. మీ చేమకుర్తి జరిగినప్పుడు నేనే వచ్చాను. ఫ్యాక్ట్ ఫైండింగ్ ఆపోజిషన్లో ఉన్నాం, అంచేత వచ్చాము. అట్లాగే ఏదైనా జరిగితే సరిదిద్దుకునేటువంటి బాధ్యత ఉంది. ఇతను ఫ్యాసిస్ట్. నేను మొదటి నుంచి చెప్పాను, ఇతనికి ఏ గుణాలు ఉన్నాయంటే వాడు అమరావతి మార్చాడు. అమరావతి మార్చినప్పుడు చెప్పాను, ఫస్ట్ నేను చెప్పాను 1 లక్షల లక్షణాలు ఉన్నాయి. లేకపోతే అమరావతి క్యాపిటల్ మార్చడం ఎవరు మారుతారు, ఎందుకు మారుతారు? 3 క్యాపిటల్స్ ఏంటి? మన ఎవడో ఆఫీసర్ అని చెప్పాడు. అసలు ఏం రాష్ట్రం? అసలు రాష్ట్రం గుర్తించాడు అయినా. అదేవిధంగా క్యాపిటల్ మార్చుకోవడం ఇతనికి ఏంటి సంబంధం? క్యాపిటల్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళీ మార్చడం వల్ల ఏమైంది? ఈనాడు క్యాపిటల్ ఎక్కడ ఉందో తెలియనటువంటి పరిస్థితి కల్పించాడు. అతను అందరికీ తెలిసి ఇతనికి తెలియదు ఎక్కడ ఉందో. అంటే నేను వెళ్ళి వైజాగ్లో కూర్చుంటాను, ఇడుపులపైలో కూర్చుంటాను, లేకపోతే ఎక్కడ కూర్చుంటాను, ఎక్కడ నేను ధనం పెట్టుకున్నాను అక్కడే కూర్చుంటాను. ఇక్కడ ఫస్ట్ టైం చెప్పా, ఇడుపులపై బంకర్స్ వెతకాల్సినటువంటి అవసరం. ఇంత డబ్బు ₹1,000 కోట్ల ఎక్కడికి పోతుంది? ఎక్కడుంది డబ్బు? హవాలాలో కేసులు నాయకులు కదా, ఐపీసీ కేసులు నాయకులు కదా, అదేవిధంగా మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, అదేవిధంగా ఎఫ్టీఏ కేసులు ఉన్నాయి. లేని చట్టంలో లేనటువంటి కేసులే దాదాపు 11 ఛార్జ్షీట్లు పడ్డాయి. 60 రోజులు జైల్లో ఉన్నాడు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వాడికి పశ్చిమానికి ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ తోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి నాయకులకు అధికారం ఇచ్చి మనం నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు. థ్యాంక్ యూ. దుమ్ము నాకు సైడ్ రండి అన్న. సత్యాన్న సార్ సార్ సైడ్ రండి సార్. రామన్న ఒక్క డాన్స్లో ఉన్నా. సీనా
ఓకే రామారావు ఆ మహిళలకి ఏమండి అనంతమ్మ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. సీనా దిగండి దిగండి రామారావు అన్న పొలాలన్నీ బాగుపడతాయి. గ్యాప్ ఇస్తే సార్ అటు చూడండి. అనిల్ కానీ నువ్వు అడ్డాలండి కెమెరా చేస్తాం పొద్దు గూగుల్ అవును సార్ డెలిగేషన్ అంటే అందరూ డెలిగేషన్ యోగార్జున అక్కడ కదా కూడా జనం కూడా ఇంకా రెండు కలపడం కూడా మాకు డిస్ట్రిక్ట్ ఆపోజిట్ యూనివర్సిటీలో అవును మాకు ఇన్ఛార్జ్ అటు